గాలిలో మేడలు కట్టేవాడు నేలమీద ఉన్న గోతిని చూడలేరు. అది మన సూరిబాబు విషయంలో అక్షరాలా నిజమైంది. ఊర్లో అందరికంటే పరమ సోమరిగా ముద్రపడిన సూరిబాబు పనిచేయమంటే చాలు రేపు అనే మంత్రాన్ని జపిస్తూ పగటి కలల్లో మునిగిపోయేవాడు. ఒకరోజు ఊరి చివర చెట్టు కింద కూర్చుని దేవుడు తనమీద డబ్బుల వర్షం కురిపిస్తే బాగుండు అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వృద్ధుడు ఒక మట్టి కుండను నెత్తిన పెట్టుకుని వెళ్తూ కనిపించాడు. ఆ ముసలాయన అలసిపోయి, బాబూ, ఈ ఖాళీ కుండను మా ఇంటి వరకు చేర్చితే నీకు 2 మామిడి పండ్లు ఇస్తాను అని అడిగితే సూరిబాబు మొదటిసారి ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాడికా 2 పండ్ల వెనుక ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ కళ్ల ముందు కదలాడింది. కుండను నెత్తిన పెట్టుకుని నడక మొదలుపెట్టినటిన సూరిబాబు మనసులో లెక్కలు మొదలయ్యాయి. ముసలాయన ఇచ్చే ఆ 2 పండ్లను నేను తినను. వాటిని సంతలో అమ్మి 5 రూపాయలు సంపాదిస్తాను. ఆ 5 రూపాయలతో 10 కోడిగుడ్లు కొని వాటిని పొదిగించి 10 కోడి పిల్లలను చేస్తాను. ఆ కోళ్లు పెరిగి పెద్దయ్యాక 100ల కొద్దీ గుడ్లు పెడతాయి. ఆ కోళ్లన్నింటినీ అమ్మి 2 గొర్రెలను కొంటాను. గొర్రెలు మందగా మారతాయి. ఆ మందను అమ్మి పాడి ఆవులను కొంటాను. ఆవుల పాలు అమ్మి ఊరిలోనే అతిపెద్ద మేడ కడతాను. అప్పుడు నా మేడ ముందు పెద్ద కార్లాగుతాయి. నన్ను చూసి ఊరి జనం సలాం కొరతారు. ఇక నాకు పెళ్ళి అవుతుంది. అందమైన భార్య వస్తుంది. మాకో బాబు పుడతాడు. వారు నా దగ్గరకు వచ్చి, నాన్నా, ఆడుకుందాం అని అల్లరి చేస్తే అప్పుడు నేను వాణ్ణి ఇలా ఒక్క తన్ను తంతాను. ఆ ఊహలో మునిగిపోయిన సూరిబాబు కన్నాలి అనుకున్న ఆవేశంలో తన కాలును నిజంగానే గాలిలోకి గట్టిగా విసిరాడు. అంతే, సమతుల్యత దెబ్బతిని నెత్తిన ఉన్న కుండ కాస్త రోడ్డుమీద పడి 1000 ముక్కలైపోయింది. ఆ శబ్దానికి లోకంలోకి వచ్చిన సూరిబాబు పగిలిన కుండను చూసూసి గుండెలు బాదుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. వెనకాలే వస్తున్న ముసలాయన షాకై, ఒరే వెధవా, నా కుండ పగులుగొట్టావేంట్రా అని అరిస్తే సూరిబాబు వెక్కి వెక్కి ఏడుస్తూ, అయ్యో తాతా, నీకు కుండ పోతే నా మేడ కూలిపోయింది. నా ఆవుల మంద అడవి పాలైపోయింది. నా పెళ్ళాం వెళ్ళిపోయింది. నా కొడుకు గాలిలో కలిసిపోయాడు. అంతా నా కర్మ అని ఏడవడం చూసి ఊరి జనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అప్పటినుండి ఊరిలో ఎవరైనా గాలిలో మేడలు కడుతుంటే, జాగ్రత్తరా బాబూ, సూరిబాబు కొడుకు పుట్టకముందే కుండ పగిలిపోతుంది అని ఆట పట్టించడం మొదలుపెట్టారు. సూరిబాబుకు మాత్రం అప్పుడర్థమైంది, కష్టపడకుండా కనే కలలు కన్నీళ్లనే మిగులుస్తాయని. కథ నచ్చిందా?